హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అరకు. తిను మనోజ్. సో మేము ఇక్కడ రిసార్ట్ అయితే తీసుకున్నాం. ఇది రిసార్ట్, ఎంటైర్ రిసార్ట్. ఇప్పుడే లేచాం ఎర్లీ మార్నింగ్. అలా లేచి బయటకు వచ్చాం. మిగిలిన వాళ్ళందరూ పడుకున్నారు. సో అలా చూపిద్దాం. మార్నింగ్ బాగుంది, అంతా బాగుంది, చాలా పీస్ఫుల్గా. బ్యాక్ సైడ్ క్యాంప్ ఫైర్స్ అన్నీ. సో ఇది ఈరోజు మా డే, సెకండ్ డే ఇన్ వరకు. నెక్స్ట్ ఇక్కడ నుండి ప్లాన్స్ చేస్తాం, లైక్ సంథింగ్ వీ విల్ ఎక్స్ప్లోర్ సమ్ అదర్ ప్లేస్. సో నైట్ నిన్న మనం ఎక్కడున్నాం? నిన్న మార్నింగ్ వనజాంగి వెళ్ళాం. వనజాంగి ఎన్ని గంటలకు వచ్చాం? ఆఫ్టర్నూన్ 2 అయ్యింది కదా. 2 అయిపోయింది. అక్కడ నుండి చాపరాయికి వచ్చినప్పటికీ బాగా టైర్డ్ అయిపోయామని అక్కడ కొంచెం ఫుడ్ తిని 1 అవర్ అలా రెస్ట్ తీసుకున్నాం. ఇంకా ఏంటంటే అక్కడ బయట పడుకుని పోయాం అనమాట. మేము రాళ్ళ మీద పడుకుని పోయాం. రాళ్ళ మీద పడుకుని మళ్ళీ పైకి లేచాం. పైకి లేచిన తర్వాత ఇంకా అలా ఫ్రెష్ అయిపోయాం. అక్కడ వీడియోస్ ఎందుకు తీయలేదంటే బాగా స్ట్రెయిన్ అయిపోయాం మేము, అందుకనే తీయలేదు వీడియోస్. అది మళ్ళీ అక్కడ స్నానం చేసి ఇంకా వీడియోస్ అన్నీ మర్చిపోయాం. ఆఫ్టర్నూన్ 2కి వెళ్ళాం అక్కడికి చాపరాయికి. మళ్ళీ ఈవెన్ వచ్చినప్పుడు అంతా 6 o'clock అయిపోయింది. అక్కడ వరకు 5:30 అయిపోయింది. బట్ లైట్ కూడా సపోర్ట్ చేయలేము మనకి. బాగా నైట్ ఫెల్ అయిపోయింది. ఇంకా బాగా అందరు కూరలు మొత్తం అందరూ స్ట్రెయిన్ అయిపోయారు. అసలు ఎవరికి ఓపిక లేదు. వీడియోస్ కాదు కదా, ఫొటోస్ కాదు కదా, తినడానికి కూడా టైం సరిపోలేదు మనకు అక్కడ. అక్కడ నుంచి మళ్ళీ మనం ఇక్కడికి ఈ రిసార్ట్స్కి వచ్చినప్పటికి ఓవరాల్గా 7:30-7 అవుతుంది. 7 అవుతుంది కదా, అవుతుంది. 7 నైట్ వీడియోస్ తీయలేదు. ఎందుకంటే బాగా స్టేన్ అయితే ఉన్నాం కదా. రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఎవరు మట్టు వాళ్ళు ఫస్ట్ జీనేస్తారు, పడుకోపోయారు. ఎవరికి వాళ్ళు పడుకున్నారు నీట్గా. అప్పుడు పడుకొని మిగతా వాళ్ళు లేచిన వాళ్ళు లేచి మళ్ళీ నైట్ 1-2కి లేచి బయటకు వెళ్ళాం కదా. కానీ అసలు విజిబిలిటీ అనేది లేదు. అసలు విజిబిలిటీ కాదు కదా. అసలు కార్ డ్రైవ్ చేస్తుంటే ముందు ఏముందా కూడా ఫాగ్ వాళ్ళు కనిపించలేదు, అస్సలు కనిపించలేదు. సో మళ్ళీ మేము వచ్చేసిన తర్వాత ఇంకా పడుకున్నాం. మార్నింగ్ మళ్ళీ 5కి లెగుతాం అనుకున్నాం, అవ్వలేదు. అసలు అవ్వలేదు. మళ్ళీ 6కి లేచిన తర్వాత మళ్ళీ ఇంకా ఫాగ్, అదే ఫాగ్. అందుకనే వీడియోస్ ఏమి రికార్డ్ చేయలేదు. నైట్ కూడా మనం సీరియస్గా ఎందుకు వెళ్ళిపోయాము, విజువల్స్ ఏమైనా ఫొటోస్ ఏమైనా క్యాప్చర్ చేయొచ్చు, తీసుకోవచ్చు అని వెళ్ళాం. కానీ బట్ ఏవీ కనిపించట్లేదు మాకు అక్కడ. జస్ట్ మనం చెప్తున్నాను కదా, కార్ ముందు నుంచి అసలు ఏమీ కనబడట్లేదు. స్లోగా వెళ్ళాం 10-20 స్పీడ్లో స్లోగా. అసలు ఎవరూ కనిపించట్లేదు మాకు. సో అక్కడ కట్ చేస్తే మొత్తం మీరు నెక్స్ట్ కంటిన్యూషన్ ఏం జరిగింది అనేది ఇదిగో ఇప్పుడు మేము ఇదే చెప్తున్నాం. ఇంకా మా కుర్రోళ్ళకి పడుకునే ఉన్నారు. మరి ఎలాగుందో మేము ఫస్ట్ టైం ఇలా వీడియోస్ చేస్తున్నా, చూడండి, ఏదో టైం పాస్. స్పైకీ నరేంద్ర, డిమారియా, సాగర్ డిమారియా ఫుల్ స్లీప్లో ఉన్నాడు. పైలట్ సాగర్, కార్ డ్రైవర్, పైలట్. ఇది ఫీమేల్ కోట, కో పైలట్. ఇగో మా గత ఫ్రెండ్స్ వీళ్ళే, ఇప్పుడే లేచారు. హలో, హాయ్. స్పైకీ నరేంద్ర. ఎక్కడికి ప్లాన్? కో పైలట్. నెక్స్ట్ మన పరుగు షూటింగ్ ఏంది కదా, అక్కడికి రా ప్లాన్. హాయ్. ఇప్పుడు మనకి నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి, ఇప్పుడు మనకి షూటింగ్ స్పాట్ ఉంది కదా, పరుగులో షూటింగ్ జరిగింది, అక్కడికి వెళ్ళబోతున్నాం. పైనరీ అరకు పైనరీ నెక్స్ట్ స్పాట్. నాడు ఎవడే, నా తోడు ఎవడే, ఎన్నాళ్ళకొచ్చాడే, తెల్లారిపోతుంటే వాడు కల్లోకి వస్తాడే. తర్వాత సో మేము అరకు పైనరీకి అయితే వచ్చేసాం మా రిసార్ట్ నుండి. పైనరీ ట్రీస్ అంటారు దీన్ని. లైటింగ్ తక్కువ. సో ఇప్పుడు లోనికి వెళ్ళి మా వాడు రీల్స్ చేస్తాడంట. మా వాడికి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, స్పైకీ నరేంద్ర. ఈయన నేర్పిస్తాడు కొరియోగ్రఫీ, మా వాడే ఇస్తాడు నాకు. మంచిది.
హలో ఎవ్రీవన్, ఇదిగోండి చూడండి లొకేషన్, చూడండి ఒకసారి లొకేషన్ సరే. కాఫీ ప్లాంటేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ కొత్తగా ఇక్కడ కొత్తగా వుడ్ బ్రిడ్జ్ కూడా కట్టి ఉంటారు. పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇదిగో మా బ్యాచ్. ఇగో మా వాడు మొడగాస్కర్. స్పైకి నరేంద్ర ఫోటోగ్రాఫర్. తరుణ్ బంగారి ఎక్కడ ఆపితే అక్కడే ఫోటోలు తీసుకుంటున్నాడు. స్కిల్ ఇస్తున్నాడు నరేంద్ర తీసావు అసలు నువ్వు ఫోటో మాట్లాడరా చెప్పురా. ఏం మాట్లాడదు, రిటైర్మెంట్ కానీ అయ్యా రేటు, రిటైర్మెంట్ కానీ అయ్యా రేటు మాట్లాడాలి. కంటిన్యూ వినయ్. పదండి పైకి వెళ్దాం. పైకి వెళ్ళి తరగొట్టుకుందాం తిన్నదంతా. ఇలాగేనా రూట్? ఇదే అభిషేక్. సో ఇది వుడెన్ బ్రిడ్జ్ కాఫీ ప్లాంటేషన్స్లో కొత్తగా ఇవన్నీ అలా ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంది. సో ఇదిగో ఇదంతా కాఫీ పిక్కలు అనమాట. కాఫీ బీన్స్. కొంచెం డిస్టెన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ కాఫీ ప్లాంటేషన్ అయిపోయింది. ఇంక ఇక్కడ నుండి ఘాటీ దిగిపోతున్నా. ఘాటీ దిగిపోయి ఇంటికి వెళ్ళిపోవడమే. లైట్ ఫెయిల్ కూడా అయిపోయింది. ఏదో మాట్లాడుకున్నా చాలా బిజీగా. ఎక్కడ దారి లేనట్టే, ఎక్కడ ఖాళీ లేనట్టే మాట్లాడుకుంటున్నారు అక్కడ. లవర్స్ 3:1. నేచర్ లవర్స్. ఈ చెట్టు జీవితకాలం ఎంత వాటి కోసం ఏంటంటారు? అది కాదు, మా సాగర్ కూడా ఏమో ఇక్కడ స్టాల్ పెడదామా కాఫీ పొడులు అమ్మడానికి, వాటి కోసం చెప్తున్నాడు రా. అయితే మయా నీకు కాఫీ పొడి అయితే అవదు, కబాబ్ పొలాల షాప్ అయితే కబాబులు సెట్ అవుతుంది. ఏం చేద్దాం, మనిషి అంత వేసుకుందాం, మనిషి అంత వేసుకుందాం చెప్పు మయా. చెప్పండి ఇప్పుడు ఏంటైతే అంటే ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే ఇంట్రొడక్షన్ 2 రోజుల వరకు లాస్ట్ 2 days సమరీ చెప్పాలి. లాస్ట్ 2 days గట్టిగా ఎంజాయ్ చేసాం. గట్టి మనుషులు కూడా బట్టి స్ట్రెయిన్ అయిపోయాం. అందుకే నీకు తీసుకొచ్చాను, నువ్వు గైడ్ కాబట్టి. ప్యాకేజ్ లో చాలా మిస్ చేశాడు. చాలా మిస్ చేశాడు. అది కాదు, ఒకసారి నీ నంబర్ చెప్పురా ఎవరికి వచ్చినా సరే. అంటే ఇప్పుడు సపోజ్ 10 members వచ్చానుకో, 5 members కి కన్సెషన్ ఇస్తున్నావు కదా, ఇప్పిస్తున్నావు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే. బ్రోకర్ పని చేస్తున్నాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేవస్థానం వాళ్ళు ఉన్నారనుకోరా, వాళ్ళ ఐడి కార్డ్ చూపిస్తే ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒకటి ఉంటది. అలాగే నీకు కూడా ఏమైనా వీళ్ళతో లింక్ ఏదైనా ఉందా అని చెప్పి. కనిపిస్తున్నా నువ్వే, అది నువ్వే. చాక్లెట్ లో చాక్లెట్ 5 star. చాక్లెట్ నవ్వు చాక్లెట్ ఎవడైతే తింటాడో వేసుకొని చచ్చిపోతాడు.